నమస్తే. స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కొరజన్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేను చిలక కార్యక్రమంలో ఆర్గానిక్ విధానంలో బయో ఉత్పత్తులను వాడి పసుపుతో అద్భుత ఫలితాలను పొందుతున్న ఉజ్వల్ గురించి, పసుపు సాగు చేస్తున్న విధానం గురించి ఆయన మాటల్లోనే విందాం. మన రాష్ట్రం, మన దేశం పసుపు సాగులో మంచి ఫలితాలను, దిగుబడి సాధిస్తూ ఉండడం గొప్ప విషయంగా భావించాలి. అట్లాగే మన దేశంలో పండుతున్న పసుపును విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉండడం మరింత గొప్ప విషయం. కొన్ని ప్రాంతాల్లో కెమికల్స్ని కూడా వాడుతూ ఉండడం వల్ల కూడా పసుపులో నాణ్యత లోపిస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆర్గానిక్ బయో ఉత్పత్తుల తయారీలో ముఖ్య భూమికను పోషిస్తున్న ప్రతిమ బయోటెక్ ఎంతో మంది రైతులను ఆర్గానిక్ పంటల వైపు మరలేలా కృషి చేస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడుతూ ఉండడం విశేషం. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఉజ్వల్ తన క్షేత్రంలో పసుపును పండిస్తూ ప్రతిమ బయోటెక్ వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ తాను స్వయంగా పర్యవేక్షిస్తూ పసుపులో మంచి నాణ్యతా ప్రమాణాలు, దిగుబడులు పొందుతూ ఉండడం విశేషం. పసుపు సాగు యాజమాన్యం, బయో ఉత్పత్తుల వాడకం గురించి పూర్తి వివరాలు ఉజ్వల్ ద్వారా తెలుసుకుందాం. హాయ్, నా పేరు ఉజ్వల్. నేను రీసెంట్గా ఇండియా మూవ్ అయిపోయాను. ఐ యూస్ టు బి ఎన్ఆర్ఐ లివింగ్ ఇన్ ద యుఎస్. నా ఫ్యామిలీ ఎప్పటి నుంచో రైతువారి ఫ్యామిలీ. నేను ఇండియా మూవ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు ఎన్హాన్స్ ది అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ఎస్పెషలీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఈ సాయిల్, వాటర్ ఇవన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా వాడుకోగలం, ఇవన్నీ స్టడీ చేసి వీ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ దేర్. అండ్ ఈ పసుపు తోట దిస్ ఈజ్ మై సెకండ్ క్రాప్. నేను అగ్రికల్చర్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ లెఫ్ట్ ద ఫార్మ్ ఐడిల్ ఫర్ ఆల్మోస్ట్ 2 years. We have been only rotating the soil to improve its natural fertilization. So దగ్గర ఈ సాయిల్ మళ్ళీ న్యాచురల్ స్టేట్కి తీసుకురావడం కోసం మాకు 1.5 year to 2 years మినిమం పట్టింది. Last year was our first crop and comparatively మేము 40% తక్కువ విత్తనాలు వాడాము. ఈక్వల్ ఈల్డ్స్ కంపేర్ చేస్తా అంటే 40% అవుట్పుట్ కూడా ఎక్కువ తీసుకొచ్చుకున్నాం. సో ఈ 40% మాకు సేవింగ్స్ ఎక్కడ పడినాయి అంటే విత్తనాల కాస్టు, తర్వాత మందుల కాస్టు. మేము కలుపు మందు ఏమీ కొట్టకుండా పెంచడం కోసం మా మేజర్ కాస్ట్ అంతా కలుపు న్యాచురల్ మెథడ్స్లో తీయటానికి ఎక్కువ ఖర్చు అయింది. అంటే వీ హ్యాడ్ టు స్పెండ్ మోర్ ఆన్ ఫార్మ్ వర్కర్స్ వేజెస్. ఈ పంట దగ్గర 7 months నుంచి 9.5 months క్రాప్ ఇది. సో అన్ని నెలలు మేము న్యాచురల్ మెథడ్స్లోనే మేము కలుపు తీసి ఏదైనా చేసాము. దానికే మాకు దగ్గర ఒక 1,40,000 నుంచి 1,60,000 దాకా ఖర్చు అయింది. ఈ ఇయర్ కూడా ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ మై 5th month క్రాప్ వేసి. యాజ్ యూ కెన్ సీ the plants are really healthy and they are standing straight, and moreover the best part is it's organic. ఎక్కువ తక్కువలు అనేది ఏ ఫార్మింగ్లోనే ఉంటాయి, బట్ కంపేరింగ్ ourselves, our expectations this year with last year's expectations, మాకు పుచ్చు అనేది 99% ప్రొడ్యూస్లో లేదు. ఎక్కడో ఎతికితే కనిపించింది పసుపులో పుచ్చు అనేది. మాకు బాగా బెనిఫిషియల్ అయిన ప్రోడక్టు భూరక్ష ఒకటి, మోనా ఒకటి, రూట్ పవర్ అండ్ గ్రో బూస్ట్. ఇవి కాకుండా పెస్ట్ కంట్రోల్కి మేము వాళ్ళ ఓన్ న్యాచురల్ ప్రోడక్ట్స్, న్యాచురల్లీ డిరైవ్డ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో మాకు పాశుపతం అనే ప్రోడక్ట్ మాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు బికాజ్ దీస్ ఆర్ ఆర్గానిక్స్, ఇవి పనిచేయటానికి కొంచెం వాటికి కూడా మనం టైం ఇవ్వాలి.
సో ఇవాళ ముందు కొడితే ఇమీడియట్గా అయిపోయిందా లేదా పనిచేసిందా అనేది కాకుండా we usually wait for 4 days and based on the infection of pests and other fungus and unwanted fungi, we had to reapply them. But otherwise, ఈ products వాడటం వలన డెఫినెట్గా we have seen, as I said earlier, 40% increased yield వచ్చింది, which should be realized into your input costs or your profit generated out of it. ఈ పసుపు విత్తనం వచ్చేసి మనం ఐఏఎస్ఆర్ ప్రతిభ అండ్ దీన్ని మనం లోకల్ ఫ్రెండ్ సర్కిల్ నుంచే మనం లోకల్గా ప్రొక్యూర్ చేసాము. బట్ ఈ విత్తనం వచ్చేసి ఇనీషియల్లీ డెవలప్డ్ బై ఐఏఎస్ఆర్ ఇన్ కేరళ. నేను ఈ పర్టికులర్ విత్తనాన్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే కర్కుమిన్ పర్సంటేజ్ వచ్చేసి దీంట్లో 6.7 నుంచి 6.9% ఉంటుంది, which are very beneficial, which is the core ingredient of any turmeric. ఈ విత్తనం వేసిన తర్వాత మనకి యూజువల్గా ఒక 3.5 months నుంచి 4.5 months వరకు వెజిటేటివ్ గ్రోత్ ఉంటుంది. ఆ వెజిటేటివ్ గ్రోత్లో మన ఈ ప్రతిమ బయోటిక్ వాళ్ళు సప్లై చేస్తున్న వాళ్ళ ప్రోడక్ట్స్ని వాడి వీఆర్ ట్రయింగ్ టు ఎన్హాన్స్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ది ఎవ్రీ ప్లాంట్. మన ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనం చేసింది ఏంటంటే ఒక్కొక్క మొక్కకి మనం 9 inches నుంచి 1 feet గ్యాప్ ఇచ్చాము విత్తనానికి అండ్ రో టు రో ఇట్ వాజ్ 2 feet వైడ్. చాలా చోట్ల దేర్ ఆర్ సమ్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ వేర్ ఒకదానెమ్మట ఒకటి పక్కనగా వేసుకుని వెళ్తూ ఉంటారు. Ultimately, whatever the farming practices we adopt, per acre basis ఇంచుమించు ఒకే రకంగా వస్తుంది. దీనివలన మేము ఫాలో అవుతున్న మెథడాలజీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు విత్తనం కాస్ట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క మొక్క నుంచి డిపెండింగ్ ఆన్ ఎలా పండించారు, ఎంత జాగ్రత్తగా పండించారు అన్న దాన్ని బట్టి చూసుకుంటే సమ్వేర్ బిట్వీన్ 400 grams నుంచి కూడా 2.5 kgs దాకా కూడా పసుపు అనేది ఒక్కొక్క మొక్క నుంచి పండటం అనేది జరుగుతుంది. మన మెథడాలజీ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు గివ్ మోర్ స్పేస్, మోర్ గ్రోవబిలిటీ రీజన్ ఫర్ ఎవ్రీ క్రాప్ దట్ వీ హ్యావ్ సీడెడ్. ఇదే కాదు, నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏమి ఉంది అంటే ఈ పర్టికులర్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ బై యూజింగ్ ప్రతిమ బయోటెక్ నాకు ద సైంటిస్ట్ ఫ్రమ్ శ్రీ ప్రతిమ బయోటెక్ దే విజిట్ మై ఫీల్డ్ పీరియాడికల్లీ, ఇఫ్ నెసరీ వన్స్ ఎవ్రీ 15 days, యూజువల్గా వన్స్ ఎవ్రీ మంత్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వెళ్తూ ఉంటారు. That has been really proven to be advantageous for a person like me. సో మేము ఈ ప్రతిమ బయోటెక్ ప్రోడక్ట్స్ మాకు ఎస్పెషలీ మోనా ఒకటి, రూట్ పవర్ ఒకటి బాగా హెల్ప్ చేస్తున్నాయండి. ఈ రెండు ప్రోడక్ట్స్ దే హ్యావ్ ప్రూవెన్ టు బీ హైలీ ఎఫెక్టివ్ ఇన్ డిసీజ్ కంట్రోల్. అండ్ డిసీజ్ కంట్రోల్ అంటే ముఖ్యంగా పసుపు తోట దగ్గరికి వచ్చేసరికి మనకి దుంపపుచ్చు అనేది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఏ ప్రోడక్ట్స్ వాడాము మేము. అండ్ మేము పంట తీసిన తర్వాత మా అనాలిసిస్లో మాకు తెలియదంటే less than 1% దుంపపుచ్చు ఉంది మా అవుట్పుట్లో. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దాట్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇంత పంటలో మనం ఇంటర్పోలేట్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ పంట పుచ్చు మూలాన పంట ఈల్డ్ తగ్గటం అనేది లేదు. ఇప్పుడు లంబాడి తెగులని, తెల్లపేను, నల్లపేను, ఎర్రపేను అని ఉన్నాయి.
అవి యూజువల్గా మేము పంట వేసిన 3 months నుంచి 4 months టైం ఫ్రేమ్లో దే ఆర్ అటాకింగ్ అవర్ క్రాప్స్. అండ్ మేము ఈ ప్రతిమా బయోటెక్ వాళ్ళది పాశుపతం అనే ప్రోడక్ట్ వాడుతున్నాము యాజ్ ఎ ఫోలియేజ్ స్ప్రే. పాశుపతం అనే దాన్ని మనం ఎవ్రీ 15 daysకి మనం స్ప్రే చేసుకుంటే దట్ ఈస్ ఎఫెక్టివ్లీ కంట్రోలింగ్ మెజారిటీ ఆఫ్ అవర్ ఇష్యూస్ హియర్. అండ్ మోనా, రూట్ పవర్ లాస్ట్ ఇయర్ మేము ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఫాలియేజ్ స్ప్రే చేసాము, అలాగే సాయిల్ డ్రెంచింగ్ కూడా చేసాము. లాస్ట్ ఇయర్ మేము ఇంకొక మేజర్ ఇష్యూ ఫేస్ చేసింది ఏంటంటే పచ్చపురుగు బాగా ఆకుని తినేసేది. అండ్ దానికి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాల్సి వచ్చాము. బట్ బికాజ్ ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ మొక్క పాడైపోతుంది అనే భయం లేకుండా మేము వాడి దాన్ని మేము చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాం. అండ్ లక్కీలీ హార్వెస్ట్ చేయడానికి ఒక 2 months బిఫోర్ ద రెయిన్స్ హ్యావ్ స్టాప్డ్. అండ్ దట్ గేవ్ అస్ ది ఆపర్చునిటీ టు రివైవ్ ద క్రాప్. ఎవ్రీ ప్లాంట్ బాగా బలంగా నిలబడింది, ఈవెన్ దో దే హ్యావ్ గాన్ త్రూ వెరీ అడ్వర్స్ కండిషన్స్ from the previous rainfall season. I strongly believe these products, Pratima Biotech products, are definitely helping my plants. From the leaves of my turmeric plants here, they are really healthy. They are standing out. ఈ విత్తనం వచ్చేసి ఐఏఎస్ఆర్ ప్రతిభా వెరైటీ. సీడ్లింగ్స్ లాగా కాకుండా విత్తనంగానే వేసాము. ఒక్కొక్క మొక్కకి 1 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా యావరేజ్ మీద ప్లాంట్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఈ సాల్కి మధ్యలో 2 feet మెయింటైన్ చేసాము. పసుపు దుంప అది పెరగటానికి దానికి అంత ప్లేస్ ఇవ్వటం కోసం దట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్. ఎకానమీ వైజ్ మనకి తక్కువ విత్తనం పడుతుంది. ఇది దగ్గర 1.8 acres ఆఫ్ ల్యాండ్, 1.7, 1.8 acres ఆఫ్ ల్యాండ్. దీని డెన్సిటీ చూస్తే మనకి ఎకరానికి మనకి దగ్గర 11,800 సీడ్స్ వేసాము. మనం విత్తనం వేసిన 15 days నుంచి మనం ఎంత లోతుగా వేసామన్న దాన్ని బట్టి 15 days నుంచి ఒక 3 weeks దాకా పడుతుంది మొలక రావటానికి. ఈ టర్మరిక్ ప్లాంట్, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఇఫ్ వీ హ్యావ్ టేకెన్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్, దగ్గర 2.5 అడుగులు ఎత్తు దాకా పెరుగుతుంది. మనకు కావాల్సిన టర్మరిక్ రైజోమ్స్ అన్నీ డెవలప్ అయిపోయిన తర్వాత మొక్క వాలిపోతుంది. ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ వెన్ యువర్ ఫీల్డ్ ఈజ్ రెడీ ఫర్ హార్వెస్టింగ్. మన దేశంలో వ్యవసాయం అనేది గత 7,000 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఒక రకంగా ప్రపంచంలోనే మొట్టమొదటిగా మనమే నిలబడ్డాము. మన తర్వాత నుంచే మిగతా సివిలైజేషన్స్ అనేది కూడా ఫామ్ అవ్వటం, తర్వాత అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్ టు గ్రో దేర్ ఓన్ ఫుడ్ సప్లై, ఇవన్నీ కూడా మనకి హిస్టరీ చెప్తాంది. ఆ భూమిలో ఉన్న సారవంతం పోయేదాకా అదే భూమిలో పంట పండించి పంటని తీసుకునేవాళ్ళు. యాజ్ ద సైన్స్ హ్యాస్ డెవలప్డ్, యాజ్ ద అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ హ్యావ్ ఇంప్రూవ్డ్, మనకి మెషినరీ వచ్చింది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాక్టర్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్లిమెంట్స్. ఇవన్నీ స్పీడప్ అయితే అయినాయి. మందులు, రసాయన మందులు కూడా దే హ్యావ్ హెల్ప్డ్ అస్ ఇంక్రీజ్ ద ఈల్డ్స్. ఒకే ఎకరంలో పంట దిగుబడి పెంచుకోవటానికి తోడ్పడినాయి by mitigating various diseases and pest control measures. పసుపు సాగు చేయడంలో కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది.
మొక్క నాటిన దగ్గర నుంచి దుంప తయారయ్యి మార్కెట్లో నాణ్యతా ప్రమాణ పసుపుగా మారే వరకు ప్రత్యేక జాగ్రత్తలు, బయో ఉత్పత్తులను వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే లాభాపేక్ష లేకుండా రైతుల అభివృద్ధి, రైతుల జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఎక్కువగా దృష్టి పెట్టి ఆచరణ పెడుతున్న ప్రతిమ బయోటెక్ సంస్థ అందుకు అనుగుణంగా రైతులకు అవగాహన ఉత్పత్తుల సరఫరా, సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం గొప్ప విషయంగా భావించాలి. రైతుల సంఘటితతో అనేక పంటల సరళిని మార్చి అందరినీ ఆర్గానిక్ వైపు మరల్చే ప్రయత్నాన్ని నిర్విరామంగా చేస్తూ ఉండడం గొప్ప విషయం. అట్లాగే విద్యాధికుడు, ఎన్ఆర్ఐ అయిన ఉజ్వల్ కూడా ప్రత్యేక శ్రద్ధతో పసుపు సాగు చేస్తూ ఉండడం మరింత గొప్ప విషయం. పసుపు సాగు, యాజమాన్యం, బయో ఉత్పత్తుల వాడకం, ప్రయోజనాల గురించి ఉజ్వల్ మాటల్లో విందాం. రాను రాను ఏంటంటే ఇప్పుడు రైతుకు అనేది ఎంత ఉత్పత్తి వచ్చిందో అన్న దాన్ని బట్టే అంత సంపాదన ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందులు వాడితే ఎక్కువ పంట వస్తుందనే ఇదిలో వాడకం పెరిగిపోయింది. దాని మూలన ఏమవుతుందంటే ఇదే భూమిలో సారవంతం పోయినా కూడా ఈ మందులు వాడి పంట పెంచడం రీసెంట్ కామన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లాగా డెవలప్ అయిపోయినాయి అవి. దాని మూలన మనకి 2 డిసడ్వాంటేజెస్. ఒకటి ఏంటంటే ఈ పెస్టిసైడ్స్, ఈ రెసిడ్యువల్ ఫర్టిలైజర్స్ ఆఫ్ సింథటిక్ ఫర్టిలైజర్స్ కానీ, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఏమవుతుందంటే అవి స్లోగా లీచ్ అయ్యి మన ఓన్ అండర్ వాటర్ టేబుల్స్, మనం తాగే నీరు, తర్వాత రివర్సు స్లోగా అవన్నీ రివర్స్లోకి వెళ్ళటం, దానివలన మనకి చాలా అనారోగ్య విషయాలు వస్తాయి. రైతు తన చేతిలో ఉన్న పని భూమి సారవంతం కాపాడుకుంటూ మొక్క అనేది ఒక న్యాచురల్ థింగ్. ఆ న్యాచురల్గా పండే కూరగాయలు కానీ పళ్ళు కానీ మనం వీఆర్ ఈటింగ్ దెమ్. అండ్ అవి మనమే కాదు మన భావితరాలు కూడా తినాలి అనే ఆలోచనలో రైతు తన ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కానీ, తన పెస్ట్ కంట్రోల్, సింథటిక్ ఫర్టిలైజర్స్ కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. Indian scientists or Indian central government and the state government ఏ పంట ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, దానికి ఎంత మందులు వాడాలి, ఇవన్నీ క్యాల్కులేటెడ్గా మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను. కానీ మన రైతు సంఘంకి వాళ్ళకున్న అందుబాటులో ఆ ఇంటర్నెట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అని వాళ్ళకి గైడ్ చేసి ముందుకు నడిపించగలిగే ఆ ఫోర్స్ కానీ, లేకపోతే ఆ గైడెన్స్ సిస్టమ్ కానీ మనకి కొంచెం లోబడుతున్నాం మనం. దాని మూలన ఏంటంటే అన్కాలిక్యులేటెడ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్, అన్కాలిక్యులేటెడ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్ ద అదర్ వేరియస్ డిసీజ్ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువ వాడటం జరుగుతుంది. సస్టైనబుల్గా చేసుకుంటే అది ఏదైనా ఏ పద్ధతి అయినా మంచిదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము ఎందుకు ఆర్గానిక్గా చేస్తున్నామంటే రాదర్ దాన్ మా సస్టైనబిలిటీ ఫ్యాక్టర్స్ మాకు మెయిన్గా ఏంటంటే మేము ఒక్కళ్ళమే అనుభవించడం కాదు, మా తర్వాత తరాలు కూడా దే హ్యావ్ టు సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. ఆ రెస్పాన్సిబిలిటీని గోల్గా పెట్టుకుని మనం ఏ పనైనా చేస్తే బెటరు అని ఆలోచనతో మేము ముందడిగేసాము. ఈ ప్రతిమ బయోటెక్ ప్రోడక్ట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే నేను వాడుతున్న ఈ ప్రోడక్ట్స్లో ఒక పాశుపతం తప్పించి మిగతావన్నీ పాశుపతం, జింక్ రిచ్, ఇవి తప్పించి మిగతావన్నీ బ్యాక్టీరియల్ ఫర్టిలైజర్స్. అంటే వీఆర్ యాడింగ్ బ్యాక్టీరియా టు ది సాయిల్. దానివలన ఏమవుతుందంటే ఆ భూమి యొక్క సారవంతాన్ని అది కాపాడుతూ మనకి ఆ ఈల్డ్ ఇస్తుంది. ఇది కొత్తగా అనేది కాదు. ఇదివరకు ప్రాక్టీసెస్లో ఏది ఎంత వాడాలి అనేది తెలవక ఆర్గానిక్ మెథడ్స్ ఫాలో అయినా కూడా వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు. బట్ ఇవాళున్న టెక్నాలజీకి, ఇవాళున్న ఫార్మింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మెథడ్స్ యూస్ చేసుకుని మనం మెషిన్స్ డెవలప్ చేసుకోవటమే కానీ, అగ్రికల్చర్ సైన్స్ను యూస్ చేసుకుని మనం పండించే పంటని అర్థం చేసుకుని దానికి ఏం కావాలి, అది ఆర్గానిక్గా ఇద్దామా, కెమికల్గా ఇద్దామా,
అనేది ఆలోచించుకుని ముందుకెళ్ళి సస్టైనబిలిటీ ఈజ్ ద మేజర్ అల్టిమేట్ గోల్ అనే ఆస్పెక్ట్లో మనం ముందుకెళ్తే ఎవ్రీ ఫార్మర్ వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత, ఆ కేపబిలిటీ కూడా ఒక రైతుకే ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ మెథడ్స్లో ఇదే ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇవాళ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో మనం రసాయన మందులే కాదు, ఆర్గానిక్ మందులు కూడా, పొలానికి ఆర్గానిక్ మందులు కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అనే కేపబిలిటీ మనలో ఉంది. The only difference is, again, రసాయనాలు ఓవర్ యూసేజ్ మూలాన మన సాయిల్ సారవంతం, వాటర్ టేబుల్స్ డిస్టర్బ్ అవటం, న్యాచురల్ ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ పాడవటం, ఈ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆర్గానిక్ ప్రాక్టీసెస్, ఆర్గానిక్ మందులు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వాడటం మూలాన కొంచెం మనం ఇవన్నీ లైవ్ బ్యాక్టీరియా బేస్ చేసి ఉంటాయి కాబట్టి మనం వీ కెన్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ టు ది హెల్త్ ఆఫ్ ది సాయిల్ అండ్ ఎఫెక్టివ్లీ మన వాటర్ టేబుల్ సిస్టమ్స్ని కూడా మనం పాడు చేసిన వాళ్ళం అవ్వము. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు తన చేతనైనంతలో ఈ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యి భావితరాలు, నేను ఒక్కడనే బతికితే కాదు, భావితరాలకు కూడా నేను ఎలా బతకగలిగానో కనీసం అలాంటి న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళకు కూడా మిగల్చాలి అనే ఆలోచనతో ముందుకెళ్తే ప్రతి రైతు తన కమ్యూనిటీకి హెవీ కాంట్రిబ్యూటర్ అవుతాడు అండ్ హీ విల్ డెఫినెట్లీ బీ ద హీరో ఆఫ్ హిస్ కమ్యూనిటీ. నమస్తే అండి, నా పేరు వర్మ, ప్రతిమ బయోటెక్ ప్రతినిధిని. పంట గురించి నేను చెప్పేదానికంటే కొన్ని విషయాలు, పసుపులో ఉన్న గొప్పతనాలు కొన్ని చెప్తా. కాఫ్ సిరప్, పసుపు ఆయిల్తో చేస్తారు, అది ఒక వన్ ఆఫ్ ద మేజర్ రా మెటీరియల్. మనల్ని పాము విషం నుంచి మనల్ని కాపాడడానికి చేసే ఇంజక్షన్లో పసుపు ఆయిల్ ఉంటుంది. అంటే పసుపు ఆయిల్ పాము విషం నుంచి కూడా మనల్ని కాపాడగలిగిన శక్తి ఉన్నప్పుడు అటువంటిది న్యాచురల్ పసుపుని మనం వాడితే మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయో చూడండి. ఏ రోగాన్నైనా తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. ఆ న్యాచురాలిటీ దాన్ని కొనసాగించండి. మీ ఆరోగ్యాలు బాగు చేయడమే కాకుండా మన సొసైటీ బాగుండేటట్టు చేయండి. అదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. దీంట్లో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఒకటి పీరియాడికల్గా మనం వాడిన దానికిను రసాయన మందుల్లాగా అవసరానికి వాడింది ఇది వేరు. ఆర్గానిక్ పద్ధతులు మనం పీరియాడికల్గా ఫస్ట్ నుంచి పంటకి బలం కానీ, ఈ పెస్ట్ కంట్రోల్ కానీ, ఫంగై కంట్రోల్ కానీ ఏదైనా కూడా మనం ఫస్ట్ నుంచి మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నా పసుపు తోటకి నేను ఒక స్కెడ్యూల్ ఫాలో అవుతూ ఉంటాను. దాంట్లో భూరక్ష, నైట్రో రిచ్, ఫాస్ఫో రిచ్, పొటాష్ రిచ్, ఈ మూడు మెయిన్గా మన సాయిల్లో ఉన్న పొటాషియం, నైట్రోజన్ కంటెంట్, హ్యూమిడ్ యాసిడ్, ఇవన్నీ ఒక రకంగా సాయిల్కి మనం బలం ఇచ్చేది. అది కాకుండా మనం మోనా, రూట్ పవర్, టెర్మాటినా, ఈ టెర్మాటినా వచ్చేసి మనకి భూమి లోపల పురుగులు, ఇవన్నీ పెస్సు, ఈ రైజోమ్కి ఎఫెక్ట్ చేసి వాటి గ్రోత్ని ఇన్హిబిట్ చేసే ఫంగిసైడ్ బేసికల్గా ఇది. మోనా అండ్ రూట్ పవర్ వచ్చేసి మన పుచ్చు అదుపు చేస్తుంది అండ్ చాలా వరకు మనల్ని మన దిగుబడి పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మందులన్నీ నేను ఎకరానికి 3 లీటర్ల చొప్పున 2 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాను. తర్వాత పాశుపతం,
అది నా పెస్ట్ కంట్రోల్ అండ్ ఇన్సెక్ట్ కంట్రోల్ ఆర్గానిక్ ప్రోడక్ట్. పాశుపతం నేను ఎవ్రీ 15 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో వర్షం పడి నా సాయిల్ కండిషన్స్ నన్ను అలౌ చేసే దాని ప్రకారం నేను 15 to 20 డేస్ రిపీట్ చేస్తూ ఉంటాను నా పంట మొత్తాన్ని. ఎక్స్ట్రీమ్ ఫ్లడ్డింగ్, నా పొలం మొత్తం బాగా భారీ వర్షాలు పడి ఆ ఫ్లడ్డింగ్ అయ్యి ఆ నీళ్ళని తోడేసిన తర్వాత పంటని రివైవ్ చేయటం కోసం నేను మళ్ళీ ఈ ప్రోడక్ట్స్తో పాటు జింక్ రిచ్ని కూడా యాడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ నాకు బాగా హెల్ప్ చేసింది. నా పంట బాగా లైక్ నా మొక్క చచ్చిపోతుంది అనుకున్న మొక్క ఇమ్మీడియట్గా నేను వితిన్ 2 డేస్లో నేను నా పొలాన్ని డీఫ్లడింగ్ చేసి నేను ఈ ఆర్గానిక్ మందులన్నీ ఇమ్మీడియట్గా అప్లై చేశాను. సో వితిన్ 2 డేస్లో నాకు నా మొక్క మళ్ళీ బలంగా నిలబడగలగటానికి బాగా హెల్ప్ఫుల్ అయింది. సో ఈ ఇయర్ కూడా అదే స్కెడ్యూల్ వాడుతున్నాను. సో మెయిన్గా ఇవన్నీ సాయిల్ ఫర్టిలైజేషన్ అండ్ బేసిక్ ఫంగిసైడ్ కంట్రోల్, ఇవన్నీ నేను ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి వాడతాను. పాశుపతం అనేది ఎవ్రీ 15 to 20 డేస్. జింక్ రిచ్ బాగా మొక్క బలహీనంగా అయిపోయినప్పుడు ఎప్పుడన్నా లాస్ట్ ఇయర్ పంట మొత్తానికి ఒకసారి వాడాను. సో అది జస్ట్ ఊరికనే నాకు ఒక క్రాప్ సేవర్ లాగా పనిచేసింది లాస్ట్ ఇయర్. ఇది నా 2వ సంవత్సరం పంట. మొదటి పంట వేసినప్పుడు నా పొలం మొత్తం 2 సార్లు వరదల్లో మునిగిపోయినప్పుడు కూడా నేను ఈ పర్టికులర్ ప్రతిమ బయోటెక్ వాళ్ళ ప్రోడక్ట్స్ వాడి ఎంతో కొంత బతికించుకుందాము అనుకుని నేను వాడాను. ఆ వరదలో మునిగిపోయిన తర్వాత నేను ఒకటి యాడ్ చేసింది ఏంటంటే ఆ అవతల ఉన్న జింక్ రిచ్ ఒకటి యాడ్ చేశాను నేను. దాంతో నా మొక్క బాగా బలంగా నిలబడింది. నేను అనుకున్న దానికంటే వరద మూలాన దెబ్బతిన్న పంట పెద్ద దిగుబడి రాకపోవచ్చు అని ఆలోచనలో నేను ఉన్న టైంలో హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ఈల్డ్ని వెయ్యి చేస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 40% ఎక్స్ట్రానే వచ్చింది. సో అట్లీస్ట్ ఆ పరంగా చూస్తే ఒక రైతుగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదొక్కటే కాదు, ఒక వెయిటే కాదు, నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంత 2 సార్లు వరదల్లో మునిగిన నా పొలంలో కూడా నాకు పుచ్చు శాతం అనేది చాలా 1% నుంచి లెస్ దాన్ 1% అని చెప్పుకోవచ్చు. సో అక్కడ నేను వెరీ హ్యాపీ అబౌట్ హౌ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ పర్ఫార్మ్డ్. And I definitely recommend this for any other farmer who can really use these products and who are interested to follow sustainable agriculture practices. ఎందుకంటే ఇవన్నీ bacterial based. We are adding bacteria to our soil rather than chemicals. So I believe this product is definitely working. Latest technology యూజ్ చేసుకుని ఒక కెమికల్ ఫర్టిలైజర్సే కాదు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని కూడా మనం తయారు చేయొచ్చు. కెమికల్ ఫర్టిలైజర్స్తో ఈక్వల్గా ప్రొడ్యూస్ మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని కూడా యూజ్ చేసి మనం అంతే దిగుబడిని తెచ్చుకోవచ్చు అని డెఫినెట్గా ఈ ప్రతిమ బయోటెక్ ప్రోడక్ట్స్ మనకి ప్రూవ్ చేసినాయి నా విషయంలో. తేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955090 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి కొరిజిన్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.